హలో హాయ్ అండి. వెల్కమ్ టు సిరికరణం. ఈరోజైతే నేను మనకి ఫ్రైల్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారం అన్నమాట. ఇదైతే మా సైడ్ అందరూ ఫ్రైల్లోకి ఎక్కువ ఇదే చేసుకుంటాం మేము. కొబ్బరి కారం టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి కర్రీస్ లేనప్పుడు ఆ టైంలో కూడా ఇది కొంచెం డైరెక్ట్గా రైస్లో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడైతే నేను 1.5 చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఇక్కడ ఎండుమిరపకాయలు కూడా తీసుకున్నాను అన్నమాట. ఫస్ట్ ఎండు కొబ్బరి మిక్సీ పట్టుకొని మెత్తంగా, దాని తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకుందాము. లేకపోతే కొబ్బరి అనేది మెదగదు, ఎండుమిరపకాయలు ఎక్కువ మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ కొబ్బరి మనము మిక్సీ పట్టుకోవాలి. దాని తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని అది కూడా మిక్సీ పట్టుకొని ఇలా మెత్తగా. దాని తర్వాత అయితే మనము ఇందులో కల్లుప్పు వేస్తున్నాను నేను. కల్లుప్పే టేస్ట్కి బాగుంటుంది. మీరు కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత అయితే వెల్లుల్లిపాయలు, ఇవైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒకటిన్నర గడ్డ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒక గ్లాస్ జార్లో ఉంచుకున్నామంటే 2 months అయినా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.